స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎప్పటికి కూడా చదవాల్సిన సిలబస్ మీద దృష్టి పెట్టేసి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ ప్రోగ్రామ్ ఉంది, ఎక్కువ టార్గెట్ ఉంది అనే ఉద్దేశం మీద ఫీల్ అవుతూ ఉంటారు. ఈ టార్గెట్ని ఒక్కసారి చూసి భయపడి యాక్సెప్ట్ ఎక్కడంటే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు కాకుండా ఇంటి పట్టున ఉండేవాళ్ళు, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తుండేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ నిర్దిష్టమైన కార్యక్రమాలను కానీ మెమొరీలో ఉంచుకునే పాఠాలను కానీ వాయిదా వేస్తుంటారు. ఈ వాయిదా పడ్డ విషయాలన్నీ కూడా ఒక్కసారి పెండింగ్ సిలబస్ కింద మారిపోతుంది. అది స్ట్రెయిన్ని ఎక్కువ తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చిన్న సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒక చెయ్యి ఒకటి పైకెత్తేసి ఒక శ్వాస నుంచే ఒక ముక్కు నుంచే పూర్తిగా శ్వాస తీసుకొని వదిలిపెట్టడం అనేది ఇటు 15 సార్లు చేయాలి, మళ్ళీ ఇటు ఒకసారి 15 సార్లు చేయాలి. ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎడా పింగళ నాళ్ళు రెండు కూడా ఏకం అవుతాయి. శ్వాస ఎప్పుడైతే బయట నుంచి లోపలికి వెళ్ళేది ధారాళంగా వెళ్తూ వస్తుంటుందో బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగుంటుంది. దాంతోపాటుగా చిన్న సలహా ఏంటంటే మన స్టూడెంట్స్ అందరికి కూడా వీళ్ళు జుట్టుకి ఈ మధ్య ఎవరూ నూనె రాయట్లేదు. కనీసం అంటే వారానికి మగపిల్లలు 3-4 సార్లైనా స్నానం చేయాలి. ఆడపిల్ల తప్పనిసరిగా 2 సార్లు అయినా సరే శిరస్నానం చేయాలి. స్నానం చేయటం కాదు, శిరస్నానం చేయటం చాలా అవసరం. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్, మనసు కూడా రిఫ్రెష్ అవుతుంది. అది ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే చదవాలనే దృష్టి ఒకటి, దాని మీద శ్రద్ధ ఒకటి, దాని మీద చదివే పుస్తకాన్ని సిలబస్ని కంఠోపాఠం చేసినట్టుగా కాకుండా దాంట్లో ఉండేటువంటి కంటెంట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకి విషయం ఎంత అర్థం అవుతుందో అంత జ్ఞాపకం అనేది కూడా ఉంటుంది దేంట్లో అయినా సరే. అది దాని ధర్మసూత్రం.